ఏంది? జాను, నువ్వు రిసార్ట్ వాళ్ళ కోల్డ్ స్టోరేజ్లో ఇరుక్కుపోయావు, లాక్ అయ్యావు. చాలా పెద్ద ప్రమాదం నుంచి నిన్ను గంగాధర్ కాపాడాడు. అవునా? నీకేం గుర్తులేదా? లేదు, నాకేం గుర్తులేదు. అసలేమైంది? అసలేమైందంటే కాంతం, అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పు? అవునత, అవన్నీ ఇప్పుడు చెప్పుకోవడం అవసరం? నానా, కేక్ కట్ చేయండి. అవును మామయ్య గారు, మీరు కేక్ కట్ చేయండి. అందరూ ఏంటలా చూస్తున్నారు? బర్త్డే పార్టీ ఇంత డల్గా ఉంటుందా? జోష్గా ఉండాలి. ఏయ్ కమాన్, క్లాప్స్ రా. అర్థం చేసుకునే భార్యనిచ్చాడు. థ్యాంక్ యూ సరోజా. నువ్వు నా కష్టసుఖాల్లో తోడున్నావు. నా ప్రతి అడుగులో తోడుగా నిలిచావు. ఆ దేవుడు ఒక కూతురు ఒక కొడుకుని ఇచ్చాడు. నా కూతుర్ని నేను రోజూ చూసుకోవాలనుకున్నాను. అత్తారింటికి పంపించాలా అని చాలా బాధపడేవాణ్ణి. కాని ఆ దేవుడు నా బాధను అర్థం చేసుకున్నాడు. నా కళ్ల ముందే కూతురు అల్లుడు ఉండేలా చేశాడు. మీరు అన్ని ఈగోలని పక్కన పెట్టి సమాజం ఏమనుకున్నా నా దగ్గరనే ఉన్నారు. నా కూతురు మనవడు మనవరాలిని చూసుకుని అదృష్టాన్ని కలిగించారు. లేరా? ఏనా లేరా? కొంపలు మునిగిపోయేలా ఉన్నాయి. లేరా? ఏనా నువ్వు గంగతో మాట్లాడుతున్నప్పుడు మరి గదిలోకి శరత్ సార్ వచ్చారన్నావు కదా? అవునా, వచ్చారు. అప్పుడేదో తప్పించుకున్నానని చెప్పావు గాని ఆ విషయం గురించి ఆయనకిప్పుడు గుర్తొస్తే పరిస్థితి ఏంట్రా? అప్పుడు శరత్ గారు వచ్చారు, అడిగారు. నేను చెప్పేలోగా కాంతం గారు వచ్చారు. నేను బతుకు జీవుడా అని బయటపడ్డాను. నాన్న, ఇప్పుడు నువ్వు అన్నట్టు శరత్ సార్కి గుర్తొస్తే నా పరిస్థితి ఏంటి నాన్నా? నేనడుగుతున్నది అదే.